నమస్తే. ప్రస్తుతం బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఇక ప్రభుత్వ సంక్షేమ భవన్ ముందు నిరసన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ గురుకుల హాస్టల్లో మరణాలు ఇవి హత్యల ఆత్మహత్యల అర్థం కానటువంటి పరిస్థితి. మాట్లాడదాం సార్. ప్రధానంగా ఇవి హత్యల ఆత్మహత్యల అంటే ఏం చెప్తారు? ఇవి ప్రభుత్వం చేస్తున్న హత్యలేనండి. ప్రభుత్వం తమ నిర్లక్ష్యంతో చేస్తున్న హత్యలేని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు ప్రవీణ్ కుమార్ సార్ పక్కన ఏదో రోడ్డు పక్కన ఫుడ్ అమ్ముకునేటువంటి కుమారి ఆంటీకి సంబంధించినటువంటి సమస్య ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయారు. ప్రభుత్వం దృష్టికి వెళ్ళింది. కానీ ఈ అమ్మాయిలు వరుస మరణాలు ఎందుకు ప్రభుత్వం దృష్టికి పోవట్లేదు అంటే ఏం చెప్తారు? ఎందుకు పోవడం లేదంటే వీళ్ళ గురించి, ఈ పేదల గురించి మాట్లాడే మీడియా లేదు, దాన్ని ట్రెండింగ్ చేసే మీడియా లేదు. వీళ్ళ గురించి మాట్లాడితే టీఆర్పీ రేటింగులు పెరగవు, వీళ్ళ గురించి మాట్లాడితే అడ్వర్టైజ్మెంట్ రెవెన్యూ రాదు. సో వీళ్ళ గురించి వీళ్ళకు 1000 రూపాయలు ఇస్తే ఓటేసేటోళ్ళు వీళ్ళ గురించి ఎందుకు మాట్లాడుకునేదాకా వాళ్ళు వచ్చిండ్రు. కాబట్టి ఇలా ఓటు అమ్ముకుంటున్నందుకే, వీళ్ళని గల్లబట్టి ప్రశ్నించినందుకే ఇవాళ ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నాను. నిజంగా ప్రజలందరూ కూడా గల్లబట్టి మా బిడ్డలు ఎందుకు చనిపోయినారు, మీ బిడ్డలకు ఒక న్యాయం, మా బిడ్డలకు ఒక న్యాయం అని ప్రజలు, తల్లిదండ్రులు వాళ్ళందరూ అడిగినప్పుడు ఎక్కడ పోతారు? డెఫినెట్గా వస్తారు దారికి. ఇవాళ ప్రభుత్వం వీళ్ళందరి గురించి ఎందుకు పట్టించుకోవడం లేదు? మీడియా ఎవరిని ట్రెండింగ్ చేస్తే వాళ్ళ గురించి పట్టుకుంటే ఇవాళ మీడియా కూడా ప్రజల చేతుల్లో లేదు. మీడియా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నది, ఆ దొరల చేతుల్లోనే ఉన్నది. వాళ్ళే మీడియాని ఏం ట్రెండ్ చేయమంటే అది చేస్తారు, ఏం లీక్ చేయమంటే అదే చేస్తారు, ఎవరిని దుమ్మెత్తిపోయమంటే వారిని దుమ్మెత్తిపోస్తారు. ప్రజల గురించి మాట్లాడే మీడియా ఉన్నది తెలంగాణలో ఉంటే ఎక్కడున్నది? ఎందుకు ఇన్ని వరుస ఆత్మహత్యలు జరుగుతుంటే ఏ మీడియా వాళ్ళు ఎందుకు మాట్లాడతలేరు? మరి ఇప్పుడు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో అధికారిగా పనిచేసినప్పుడు ఎటువంటి సమస్యలు లేవు, ఎటువంటి మరణాలు లేవు. కానీ ఎందుకు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లాంటి అధికారులు లేరా, లేకపోతే ఎందుకు ఈ మరణాలు అంటే ఏం చెప్తారు? ప్రభుత్వానికి శ్రద్ధ లేదండి. ఒకటి అధికారులు లేరు అనుకుంది. అధికారులు ఉన్నారా లేదని అధికారుల మీద వ్యతిరేకంగా ఇలా ధర్నా చేయడానికి రాలేదు నేను ఇక్కడికి. నేనేమంటున్నా అంటే ప్రభుత్వం, ముఖ్యమంత్రికో లేకపోతే మంత్రికో ఎవరికో శ్రద్ధ ఉండాలి. శ్రద్ధ ఎందుకు ఉండాలంటే ఈ పిల్లలు నా పిల్లలు అసలు అవును, నేను అదృష్టం ఉండి నేను ఇలా మంచి బంగ్లాలు ఉంటున్నా అని అనుకోని మంత్రి, అరే నాకు అదృష్టం లేని వాళ్ళు వేల మంది లక్షల మంది బయట ఉన్నారు, వాళ్ళ గురించి కూడా నేను ఆలోచించాలి. వాళ్ళు నాకు ఓట్లు వేసిండ్రు, అందుకని నేను వాళ్ళకి జవాబుదారీగా ఉండాలన్న ఒక కనీసమైన జ్ఞానం ఇలా మంత్రులకు, ఎమ్మెల్యేలకు లేదు. అందుకొరకే ఈ పరిస్థితి వచ్చింది. సో ప్రతిపక్షంలో ఉన్నటువంటి బీఎస్పీ తప్ప ఇతర పార్టీలు ఎవరైనా స్పందించే అవకాశం ఉందా? మీరు చూసిండగా అసెంబ్లీలో వీళ్ళ గురించి ఏమైనా మాట్లాడినా? ఒక 2 నిమిషాలు మౌనం పాటించారా? వీళ్ళు ఓట్లు వేస్తేనే మీరు అసెంబ్లీలో కూర్చున్నారు, వీళ్ళు ఓట్లు వేస్తేనే మీరు బుల్లెట్ ప్రూఫ్ కార్లలో తిరుగుతున్నారు, వీళ్ళు ఓట్లు వేస్తేనే మీ చుట్టూ గన్మెన్లు ఉన్నారు, వీళ్ళు ఓట్లు వేస్తేనే మీకు లగ్జరీ బంగళాలు రోడ్ నెంబర్ 10లో కట్టిండ్రు ప్రభుత్వాలు. వీళ్ళు ఓట్లు అయిపోతే మీరు ఎక్కడుంటారు? బిచ్చం ఎత్తుతారు. కానీ వీళ్ళు ఓట్లేసి ఇవాళ వీళ్ళు రోడ్ల మీదకి వచ్చిండ్రు, వాళ్ళు ఏసీ రూమ్లో కూర్చున్నారు. కనీసం అసెంబ్లీలో ఒక్క నిమిషం అన్నా మాట్లాడిండా ముఖ్యమంత్రి? ఒక్క నిమిషం అన్నా మరి మంత్రులు మాట్లాడిండ్రా, లేకపోతే అధికార పక్ష నాయకులు లేకపోతే ప్రతిపక్ష నాయకులు మాట్లాడిండ్రా? ఒక్కరు కూడా మాట్లాడాలంటే ఇంత చులకన భావం పేదలంటే వీళ్ళకి. ఇప్పుడు ఇంకోటి, మొన్నటి వరకు అధికారంలో ఉండి ఇప్పుడు ప్రతిపక్ష పాత్ర వహిస్తున్నటువంటి బీఆర్ఎస్ ఆటో డ్రైవర్ల మరణాల గురించి మాట్లాడుతుంది, కానీ విద్యార్థుల గురించి మాట్లాడలేదు. సో ఎందుకై ఉండొచ్చు అంటారు? మరి అది బీఆర్ఎస్ వాళ్ళని అడగాలి. మరి బీఆర్ఎస్ వాళ్ళు మరి వాళ్ళు పోయిన ప్రభుత్వంలో వాళ్ళు కూడా మరి ఇట్లాంటి కథలు చేసినందుకే వాళ్ళని తెలంగాణ ప్రజలు దించిండ్రు. మరి ఇవాళ వీళ్ళు కూడా అవే పనులు చేస్తున్నాయి. అదే మొదటి నుంచి చెప్తున్నా, ఆనాడు ఆ ప్రభుత్వం ఏ తప్పు చేసిండ్రో మీనాడు కూడా మళ్ళీ అదే ప్రభుత్వం మీదే తప్పు చేస్తూ ఉన్నారు. అందుకొరకు ప్రజలు మిమ్మల్ని క్షమించారని అంటున్నా. మీరు అన్నట్టుగా 6 గ్యారంటీల మీద పెట్టినటువంటి ఫోకస్ అభివృద్ధి మీద పెట్టలేదండి. 6 గ్యారంటీలు మిమ్మల్ని ఎవరు అడగలే. మా ప్రజలకు, మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి, అది చాలు. మీ 6 గ్యారంటీలు మేము అడగలే. మిమ్మల్ని ఎప్పుడు మాకు 6 గ్యారంటీలు ఇస్తే ఓటేస్తామని ఎవరు చెప్పలే. కానీ మా పిల్లలకు గ్యారంటీ ఇవ్వండి, మా పిల్లల ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి, మా పిల్లల భవిష్యత్తుకు గ్యారంటీ ఇవ్వండి. వాళ్ళకి గ్యారంటీ ఇవ్వకుండా 6 గ్యారంటీలు ఏదో ఈ 5 సంవత్సరాలు 6 గ్యారంటీలతోనే మొత్తం కాలం వెళ్ళబుచ్చేటట్టున్నది ప్రభుత్వం. మా పిల్లలకు గ్యారంటీ కావాలి. మాకు ఆర్టీసీలో ఫ్రీ ప్రయాణం లేకపోయినా మంచిది, కానీ మా పిల్లల్ని సజీవంగా పెట్టండి, మా పిల్లలను గొప్పగా తీర్చిదిద్దండి. అదే కదా మేము కోరుకుంటున్నది. ఊకే 6 గ్యారంటీలు 2 గ్యారంటీలు ఇచ్చి 4 గ్యారంటీలు పెట్టి రేపిస్తా, ముహూర్తం బాగున్నది ఎల్లుండి ఇస్తా, ఎల్బీ స్టేడియంలో మీకు అవి ఇస్తా ఇవి ఇస్తా, ఆ షోపుటప్ కాదు. అర్జెంటుగా మా పిల్లల ప్రాణాలను కాపాడే ప్రణాళిక సిద్ధం చేయండి, దాన్ని అమలు చేయండి. మిమ్మల్ని ఎవరు ఆపినరు? ఎవరైనా కొట్టినరా, తిట్టినరా, లేకపోతే మిమ్మల్ని కూల్చినరా? ప్రజలు ఇంకా ఓపిక పడుతున్నారు. ప్రజల ఓపికను, సహనాన్ని పరీక్షించకండి. మీ 6 గ్యారంటీలు కాదు, మా ప్రాణాలకు గ్యారంటీ ఇవ్వండి. అదే బహుజన్ సమాజ్ వృత్తి చెందిన తల్లులు ఇక్కడికి వచ్చారు, వాళ్ళ పిల్లల తల్లులు వచ్చారు, వాళ్ళ కుటుంబాలకు వెళ్ళి వాళ్ళని పరామర్శించే అవకాశం ఉందా? నేను పరామర్శించిన కాబట్టి వాళ్ళు ఇలా ఆ నమ్మకంతో నా దగ్గరికి వచ్చిండ్రు. బహుజన్ సమాజ్ పార్టీ మీద నమ్మకంతో ఇక్కడికి వచ్చిండ్రు. కానీ అధికార పార్టీ నుంచి ఒక్కరు కూడా పోలే, ఒక మంత్రి పోలే, ఒక ఎమ్మెల్యే పోలే. మరి ఎట్లా అవుతుందండి? ఎట్లా వీళ్ళు మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అయితే ప్రజాపాలన అవుతుంది? ప్రజాపీడన, ప్రజాపాలన కాదు. థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద విద్యాశాఖ కూడా ఎవరికి కేటాయించినటువంటి పరిస్థితి. సో దాంతో పాటుగా ఇప్పటివరకు మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు ఈ ఘటన మీద ఎంతవరకు స్పందించలేదు. వరుస మరణాలు ఇవి హత్యల ఆత్మహత్యల
తెలియనటువంటి పరిస్థితి. కానీ కేవలం 6 గ్యారెంటీల మీద పెడుతున్నటువంటి శ్రద్ధ ఇటు అభివృద్ధి మీద, విద్యార్థుల మీద గత ప్రభుత్వం చేసినటువంటి తప్పు ఈ ప్రభుత్వం కూడా చేస్తుందంటూ బహుజన్ సమాజ్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడుతున్నటువంటి పరిస్థితి. సో చూద్దాం మరి రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెట్టనట్టుగా వ్యవహరిస్తూ ఉంది. సో అసెంబ్లీలో ఈ అంశం మీద మాట్లాడుతుందా, మరి రానున్న రోజుల్లో ఈ విద్యార్థుల వరుస మరణాల కారణాలకు నిర్మూలనకు చర్యలు తీసుకునే అవకాశం ఉందా లేదా చూద్దాం. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, హైదరాబాద్.